హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. ఒకసారి కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మనం సజెషన్ కాల్ వచ్చేసి సన్ఫార్మాకి రిలేటెడ్గా మనం కాల్ అనేది సజెస్ట్ చేసాము. 33లో మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేడ్ హై వచ్చేసి 43, అప్రాక్సిమేట్లీ 10 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. అంటే 3 రూపీస్ గాను ₹1 అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ₹1 ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన విధంగా మనం కాల్ అనేది సజెస్ట్ చేసాము. సో ఆప్షన్స్లో ఏ విధంగా మనం ఇది ఐడెంటిఫై చేసామన్నది ఇంపార్టెంట్. మొదటగా ఆప్షన్స్ చూస్తుండే మొదటగా ఈక్విటీ రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒకటి, ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు దాని ట్రెండ్ అనేది ఫస్ట్ మనము చూడాలన్నమాట. ఇక్కడ ట్రెండ్ చూస్తే కన్నా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అనేది మనకు డిస్ప్లే కావడం జరిగింది. ఎప్పుడైతే ఈక్విటీలో అప్ ట్రెండ్ డిస్ప్లే అవుతున్నదో, ఈ రోజు గమనిస్తే ఈక్విటీలో కూడా ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ కాడకి వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ ఎస్టర్డే ప్రీవియస్ డే యొక్క హైని ఎప్పుడైతే సపోర్ట్ తీసుకునిందో నేను దీన్ని ఆప్షన్స్లో కన్వర్ట్ చేస్తాను. ఆప్షన్స్ రిలేటెడ్గా చూస్తే ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను సజెస్ట్ చేసిన కాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ కాడ మనం ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్లో మనకంటూ ఓ సిగ్నల్ రావడం, వాల్యూమ్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టు డిస్ప్లే కావడం అనమాట. మనకి ఎప్పుడైతే ఈ విధంగా డిస్ప్లే అయిందో నా టార్గెట్ ఏదైతే అనుకున్నానో అనుకున్న విధంగానే టార్గెట్ 33లో నేను బై చేయండి అనేసి సజెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఏదైతే ఉందో అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్గా టార్గెట్ వరకు రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఒక టెక్నికల్ రిలేటెడ్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ.